ఇక పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది, దాని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఇక పోలింగ్ డ్యూటీలో ఎవరైనా గైర్హాజరైతే మాత్రం వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇస్తామని కూడా మరి చెప్పారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అధికార పార్టీ సర్పంచులను గెలిపించుకుంటేనే అభివృద్ధి జరుగుతుందని స్థానిక ఎన్నికలపైన దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్యే కుంభం అనిల్ అని చెప్పి కూడా మరి ప్రచురించడం జరిగింది. ఇక లైన్ క్లియర్ అయింది. అఖండ 2 కొత్త విడుదల తేదీ ఇదేని కూడా ప్రచురించారు. అఖండ 2 చిత్రం విడుదలకు మార్గం సుగమమైంది. కొత్త విడుదల తేదీని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. డిసెంబర్ 12న ఈ సినిమా విడుదలవుతుందని వెల్లడించింది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆర్థిక సమస్యల పరిష్కారం అనంతరం తాజాగా కొత్త తేదీ వివరాలను నిర్మాణ సంస్థ వెల్లడిస్తూ పోస్టర్ విడుదల చేస్తుంది. ఈ నెల 11న ప్రీమియర్ ప్రదర్శించినట్టుగా తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్ తరహాలోనే ఓపెన్ అవుతాయని పేర్కొంది. అఖండాకు సీక్వెల్గా రూపొందిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 3Dలోనూ ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. సనాతన ధర్మం ప్రధానాంశంగా రూపొందించిన ఈ యాక్షన్ మూవీలో సంయుక్త హీరోయిన్ ఆది పినిశెట్టి విలన్గా మనకి మరి కనిపించబోతున్నారు. మరి ఎట్టకేలకు మరి నందమూరి అభిమానులు, బాలయ్య బాబు అభిమానులందరికీ కూడా 14 రీల్స్ సంస్థ గుడ్ న్యూస్ని అయితే చెప్పింది. మరి డిసెంబర్ 12వ తేదీన మరి ఈ సినిమా మరి థియేటర్లోకి రాబోతుంది. ఈ సినిమా థియేటర్లోనికి రావడానికి అతి త్వరగా డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాలి. మరి 5 నుంచి 12 వారం రోజుల పాటు ఇలా జరిగి మళ్ళీ థియేటర్లోకి రావడానికి ఎంతో కృషి చేసిన ఏకైక వ్యక్తి మరి నందమూరి బాలకృష్ణ గారు స్వయంగా పూనుకొని మరి 14 రీల్స్ సంస్థతో మరి వాళ్ళ యొక్క లోటుపాట్లు ఏంటో తెలుసుకుని అన్నింటినీ సరిచేపించి మరి థియేటర్లోనికి ఈ రోజున కేవలం బాలయ్య అభిమానుల కోసం బాలకృష్ణ ఎంతగానో శ్రమించి మరి అతి తక్కువ సమయంలోనే మళ్ళీ వెంటనే రిలీజ్కి సిద్ధం చేశారంటే, అదేవిధంగా బాలకృష్ణ అభిమానుల యొక్క ఒత్తిడి కూడా 14 రీల్స్ సంస్థ మీద చాలా విపరీతంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మరి ఇప్పటికే బాలయ్య బాబు జీవితంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలా దగ్గర దాకా వచ్చి టికెట్లు అమ్మిన తర్వాత ఆ సినిమా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అంటే ఇది చాలా దారుణమైన అవమానం. ఇంతవరకు చరిత్రలో ఎక్కడా లేదు. ఈ చరిత్రలో ఒక చేదుగా వంటి జ్ఞాపకంతో మిగిలిపోతుంది. మరి అఖండ 2కి సంబంధించిన పరిస్థితి బాలయ్య బాబు జీర్ణించుకోలేని పరిస్థితి, బాలయ్య బాబు అభిమానులు అంతకంటే జీర్ణించుకోలేని పరిస్థితి. ఏదేమైనప్పటికీ గతం అన్నట్టుగా మరి అంచనాలను మళ్ళీ అందుకుంటానికి ఇప్పటికే అఖండ మీద ఎలా ఉందో అఖండ 2 మీద బజ్ అలాగే ఉంది. ఏదేమైనప్పటికీ స్పెషల్గా మళ్ళీ దీని గురించి మళ్ళీ సపరేట్గా ప్రోగ్రామ్స్ ప్రమోషన్స్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అఖండ 2 గురించి ఆల్రెడీ ఏం జరిగిందో ఈ వారం రోజుల్లో విపరీతమైన పబ్లిసిటీ, మామూలుగా ప్రమోషన్స్ చేయడం కంటే కూడా ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది. అఖండ 2 పోస్ట్పోన్ అయింది, అఖండ 2 పోస్ట్పోన్ అయిందని. అది ఎంత అయిందో ఇప్పుడు అఖండ 2 ఇలా 12వ తారీఖున రిలీజ్ కాబోతుందని, అంతే విధంగా మరి జనాలందరిలోకి వెళ్ళటం వలన సరైన సమయంలో రిలీజ్ అయ్యి మరి ఇప్పటికే డైరెక్టర్ కానీ 14 రీల్స్ సంస్థ కానీ చెప్తుంది మరి ఎప్పుడు వచ్చామన్నది కాదని ఆ బుల్లెట్ దిగిందా లేదా. మరి ఇప్పుడు 100% ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఎప్పుడు రిలీజ్ అయినా కూడా లేట్గా రిలీజ్ అయినా లేటెస్ట్గా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామని చెప్పి ఇప్పటికే 14 రీల్స్ సంస్థ మరి బోయపాటి సీను, బాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా సినిమా యూనిట్ మొత్తం ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంతకంటే కాన్ఫిడెంట్గా బాలయ్య బాబు అభిమానులు కూడా ఉన్నారు. చూడాలి మరి ఎంత సెన్సేషన్లు క్రియేట్ చేయబోతుందో అనేదాన్ని, ఎంత సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందో అనేదాన్ని మనం చూడాలి. ఇక జయశ్రీ ఓ అందమైన నక్షత్రమని వైవిధ్యమైన పాత్రలతో మరి నిన్న మనం చెప్పుకున్నాం. మరి తమన్నా భాటియా మరి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే సంపాదించుకుంది తమన్నా భాటియా. ఇక మనం చూసాం వన్డే ర్యాంకింగ్స్లో రోహిత్ కోహ్లీల హవా. మరి మనం దీని గురించి కూడా మాట్లాడుకోవాలి. వన్డే ర్యాంకింగ్లో మరి వీళ్ళిద్దరిని మనకి తెలుసు. ఈ రోజున రోకోగా మరి అందరూ కూడా దేశవ్యాప్తంగా పిలుస్తున్నారు. రోకో అంటే రోహిత్
కోహ్లీ. మరి ఈ రోకోని మరి అడ్డుకోవాలని ఒక రకంగా మరి గౌతమ్ గంభీర్ అడ్డుకుంటున్నాడు అని చెప్పి రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. బీసీసీఐ కూడా వీళ్ళని అడ్డుకోవాలని చూస్తుందని, ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళంటే లేకపోతే పరిస్థితి మరి ఏ రకంగా ఉంటుంది, వీళ్ళ ఇంపార్టెన్స్, రోకో యొక్క ఇంపార్టెన్స్ మరి ఇంకా ఉంది అని తెలియజేయడానికి నిదర్శనంగా సౌత్ ఆఫ్రికా టూర్లో అద్భుతమైన బ్యాటింగ్తో ఇద్దరు కూడా 300 పైచిలకు రన్స్తో చాలా అద్భుతంగా రాణించారు. దాంతో ఏం చేయలేని పరిస్థితిలో మరి బీసీసీఐ కూడా ఉందని చెప్పి, అదేవిధంగా మరి గంభీర్ ఒక రకంగా మరి వీళ్ళని అడ్డుకుంటున్నాడనే విమర్శలు అయితే ఉన్నాయి. దానిలో ఎంతవరకు వాస్తవం ఉండదు అనేది మరి ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పటికైతే అది కేవలం మనం ఆరోపణగానే చూడాలి తప్పితే దానిలో ఎంతవరకు నిజముందనేది మనకు తెలియదు. కానీ వీళ్ళు మొన్న బ్యాటింగ్ చేసిన తీరును చూస్తే ఏదో సౌత్ ఆఫ్రికా మీద కోపంతోనో